రేపే వినాయక చవితి. అందులోనూ బుధవారం చాలా పవర్‌ఫుల్. ఈ రోజున మీరు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు. మీకున్నటువంటి అప్పులు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి బంగారము, భూములు, స్థలాలు, పొలాలు, స్థిరాస్తులు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే మీకు బాగా కలిసి వస్తుంది. బుధవారానికి సరిసమానమైనటువంటి పరిహారం ఈ మందార చెట్టు పరిహారం. బుధవారం ఈ పరిహారం ఏంటంటే జాతక దోషాలను అద్భుతంగా తీసేస్తుందండి. ఎందుకంటే చాలామంది కూడా జాతక సమస్యలు మన జాతకం బాగోనప్పుడు జీవితంలో దరిద్రం అనేది పట్టి పీడిస్తుందనమాట. అలాగ జాతక దోషాలను నయం చేసుకోవటానికి అలాగే గ్రహాలలో కూడా దోషాలు ఉంటాయి. గ్రహాలు అనేవి మనకు అనుకూలించవనమాట. అలాంటి గ్రహాలలో ఉన్నటువంటి దోషాలను తీసేయటానికి ఈ మందార చెట్టుకు అంత శక్తి అనేది ఉందన్నమాట. ఎందుకంటే దేవతా వృక్షాలన్నింటిలో కూడా ఈ మందార చెట్టు నెంబర్ 1గా ఉంటుంది కాబట్టి అలాంటివన్నింటిని కూడా ఇట్టే తీసేసి మన జీవితంలో బాగా ఎదగటానికి ఈ పరిహారం అనేది ఎంతో అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట. అంటే కష్టాలు, దరిద్రాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారాన్ని సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. సంధ్యా సమయం ఏంటంటే చెడును తొలగించుకొని మంచిని తెచ్చుకోవటానికి మంచి సమయంగా చెప్పుకోవచ్చనమాట. చక్కగా రేపు వినాయక చవితి కాబట్టి ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసేసుకొని చక్కగా గుమ్మం బయట ముగ్గు వేసుకోవటము, గడపకు పసుపు రాసుకోవటము, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటము, అలాగే గరికని తీసుకొచ్చుకొని పూజలో పెట్టుకోవటము, స్నానం చేసే నీటిలో కాస్తంత అంటే గరిక పోచలు ఉంటాయి కదండి, గరిక పోచలను 4 వేసుకోవటము, లేకపోతే చిటికెడంత పసుపు లేదా వేపాకులైన కాస్తంత రాళ్ళ ఉప్పు అయినా ఇట్లా స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేసేసి చక్కగా ఉతికిన బట్టలు ధరించండి. స్వామివారికి పసుపు రంగు బట్టలు అంటే చాలా ప్రీతికరం. మీకు అందుబాటులో ఉంటే పసుపు రంగు బట్టలను ధరించండి. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించవద్దు. అలాగే ఇంట్లో మాంసాహారం అనేది పొరపాటున కూడా వండొద్దు, తినొద్దు. ఇంకా ఈ రోజున జుట్టు కత్తిరించుకోవటము, జుట్టు విరబోసుకోవటము, నోట్లో కొంతమంది గోళ్ళు పెట్టుకొని కొరుక్కుంటా ఉంటారు. అలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయవద్దు. అలాగే కోపాలను, ఆవేశాలను అదుపులో ఉంచుకోండి. చక్కగా ఇంట్లో వారందరూ కూడా తలంటు స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించి చక్కగా ఇంటిని వాకిలిని అంతా శుద్ధి చేసుకుంటారు కదా, కాస్తంత పసుపు నీటిని కూడా చల్లుకొని మందార చెట్టు మీకు దగ్గరలో ఉంటుంది కదా, చక్కగా మందార పుష్పాలతో స్వామివారికి పూజ చేయండి. అలంకరణ చేసేసి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు అవ్వచ్చు, లేదా కుడుములు, పాల తాలికలు, పరమాణము, పాయసము, గారెలు, బూరెలు ఇలాంటివన్నీ కూడా స్వామివారికి చక్కగా నైవేద్యంగా పెట్టేసేసేయండి. అలా చేసి మీరు పూజా కార్యక్రమం అంతా పూర్తి చేసుకున్న తర్వాత ప్రశాంతంగా సాయంత్రం ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ పరిహారానికి ఏంటంటే మనకు మందార ఆకు కావాలన్నమాట. ఆకుకు కూడా అతీంద్రియ శక్తులు అనేవి చాలా అధికంగా ఉంటాయి మందార ఆకుకు. ఆ మందార ఆకును మీ ఇంటి దగ్గర చెట్టు ఉన్నా పర్వాలేదండి, లేదా పక్కింట్లో చెట్లు అయినా చెట్టు ఆకైనా మీరు తీసుకోవచ్చు అనమాట. మందార ఆకు కోసుకునేటప్పుడు చీకటి పడ్డాక మాత్రం కొయ్యొద్దు. సాయంత్రం 6 దాటినాక చెట్టు మీద చెయ్యి అనేది వెయ్యొద్దు. సాయంత్రం 6 లోపే మీరు చక్కగా చెట్టుకి ఏంటంటే కాస్తంత పసుపు నీటిని పోయండి, తాకండి, నమస్కారం చేసుకోండి. ఆకును కోసేటప్పుడు మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక చెప్పుకొని తీరాలి అని చెప్పేసేసి చక్కగా కాడతో సహా మందార ఆకును కోసుకోండి. ఆకుకు ఎటువంటి చిల్లులు అంటే చినిగిపోయినటువంటి ఆకులు తీసుకోకుండా మంచిగా తాజాగా ఉన్నటువంటి ఒక ఆకును తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ ఆకును కూడా కాస్తంత పసుపు నీటితో శుద్ధి చేసుకోండి, లేదా మామూలు నీళ్ళైనా పర్వాలేదు. ఎందుకంటే కాస్తంత దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి కాస్త నీటితో శుభ్రం చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే కుడుములకు బియ్య పిండి సిద్ధం చేసుకుంటారు కదండి. అంటే మనకి వినాయక చవితిలో ముఖ్యంగా ఎన్ని ప్రసాదాలు నైవేద్యాలు ఉన్నప్పటికీ కూడా ఈ కుడుములు, బియ్య పిండితో చేసుకునే కుడుములు అనేవి చాలా స్వామివారికి ఇష్టమైనవి అనమాట. కాబట్టి కుడుములు చేయక ముందలే బియ్య పిండిలో బెల్లం కలుపుతారు కదా, ఆ బియ్య పిండి ముద్దను ఒక ముద్దను తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. అంటే కుడుములు వద్దు, ఆ బియ్య పిండితో బెల్లం కరగబెట్టి కలిపిన తర్వాత, లేదా మామూలుగా బెల్లాన్ని కొంచెం దంచేసి ఆ బెల్లాన్ని కలిపేసేసి చక్కగా బియ్య పిండిని ముద్దలాగా చేసేసేయండి. ఈ బియ్య పిండి ముద్దకి ఏంటంటే మన యొక్క దోషాల
దోషాలను తీసే శక్తిని, మన యొక్క దరిద్ర బాధలను తీసేసే శక్తి అనేది చాలా అధికంగా ఉంటుందన్నమాట. కాబట్టి ముందుగా ఉడకబెట్టక ముందలే ఆ ముద్దను తీసేసి పక్కన పెట్టేసేసేయండి. పక్కన పెట్టిన తర్వాత ఆ ఆకు మీద మనం ఇక్కడ వీడియోలో చూపిస్తాము. కాస్తంత పసుపు రాసేసి ఆ ఆకుకి చక్కగా కుంకుమ బొట్టు పెట్టేసేసేయండి. అలా పెట్టిన తర్వాత మీరు ఆకు మీద ఏం చేస్తారంటే ఈ బియ్యపు పిండితో కలిపినటువంటి ఆ ముద్దను ఆకు మీద పెట్టేసేసేయండి. పెట్టేసేసి మీరేం చేస్తారంటే మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. అంటే మీరు ఏ కోరిక కోసమైతే చేసుకుంటున్నారు అంటే అప్పులు తీరాలనా, లేదా బంగారం కొనుక్కోవాలనా, లేదా భూములు కొనుక్కోవాలనా, స్థలాలు కొనుక్కోవాలనా, పొలాలు కొనుక్కోవాలనా, ఏంటి మీ సమస్య, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగాలనా, లేదా ఉద్యోగం ఏమన్నా రావాలని చెప్పేసేసా, వ్యాపారంలో మంచిగా అభివృద్ధి రావాలనా, లేదా సంతానం లేని వారికి సంతానం కలగాలనా, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ఒకే రకమైన సమస్య ఉండాలని ఏమీ లేదు కదా. మనిషికి ఒక్కొక్క సమస్య, ఇంటింటికి ఒక్కొక్క సమస్య. ముఖ్యంగా నరదిష్టి అనేది కూడా చాలామంది పట్టించుకోని సమస్య. కానీ నరదిష్టి అనేది కూడా ప్రతి మనిషిని పట్టి పీడిస్తుందన్నమాట. మనం ఇన్ని బాధలు పడుతున్నాము, మన మీద పడి ఎవరు ఏడ్చేవాళ్ళు ఉంటారు అని చెప్పేసేసి చాలామంది కూడా నరదిష్టిని అసలు పట్టించుకోరనమాట. కానీ మీ బాధలు మీరు పడుతున్నా కూడా మిమ్మల్ని గమనించే కళ్ళు మీ చుట్టూతా ఉంటానే ఉంటాయి అన్నమాట. పైకి అంటే ఏమి ఎరగని నవ్వులు నవ్వుకుంటా కడుపులో మాత్రం చాలా కుళ్ళు కుతంత్రాలతో మనుషులు అనేవాళ్ళు ఏగిపోతూ ఉంటారు. మీ ఇంటి మీదే దృష్టి. అంటే ఏం తింటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం బంగారం కొనుక్కున్నారు, ఏం బట్టలు కొనుక్కున్నారు, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ మీద కూడా వాళ్ళకంత ధ్యాస ఉండదండి. మీ మీదే చూపులు అనమాట. అట్లా చూపులు పెట్టుకొని నరదిష్టి మూలన చాలామందికి కూడా సమస్యలు అధికంగా ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి అలాంటి నరదిష్టిని కూడా ఈ పరిహారం అనేది చాలా తేలికగా తీసేస్తుంది. అట్లా పసుపు రాసేసి కుంకుమ బొట్టు పెట్టేసేసి దాని మీద ఈ బెల్లంతో కలిపిన బియ్యపు పిండి ముద్దను పెట్టేసేసేయండి ఇక్కడ పెట్టి చూపించినట్లుగా. అట్లా పెట్టేసేసి మీకు సమస్య ఏదైతే ఉందో అది చెప్పుకోండి. 2, 3 సమస్యలు పోవాలని చెప్పుకున్నా పర్వాలా. ఇబ్బందయితే ఏమీ లేదు. కానీ నమ్మకంతో చెయ్యండి. ఎందుకంటే ఇది ఒక తాంత్రిక పరిహారం. చాలా పవర్‌ఫుల్ పరిహారం అనమాట. దీనివల్ల మనకు ఎటువంటి చెడు, నష్టం కలగదు. మన చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టుకునే పరిహారం అనమాట. కాబట్టి చక్కగా ఇలా ఈ ముద్దను పెట్టేసేసి మీరేం చేస్తారంటే మీకు ఇంటికి దగ్గరలో ఆవులు వస్తూ ఉంటాయి కదా. చక్కగా ఆవులు మనకేంటంటే మన హిందువుల సాంప్రదాయంలో గోమాతను ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటాము. ఒకవేళ పిండి మర్చిపోయి పక్కన పెడతాం, ఎవరన్నా మర్చిపోయి ఉంటే ఆ ప్లేస్‌లో మీరు కుడుములైనా పెట్టొచ్చు. ఒకవేళ దాదాపుగా బియ్యపిండి ముద్దనే పెడతానికి ప్రయత్నించండి. ఒకవేళ మర్చిపోతే కుడుములైనా, 2 కుడుములైనా, లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్కైనా బియ్యంలో కలిపేసేసి అట్లాగైనా పెట్టొచ్చు. ఇబ్బందయితే ఏమీ లేదు. కానీ దాదాపుగా గుర్తుపెట్టుకొని ఈ బియ్యపిండి ముద్దను మనం రౌండ్‌గా చేశాం గదా, అది తినిపించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే హిందువుల సాంప్రదాయంలో గోమాతను మనం ఎంతో బాగా పూజలు చేస్తూ ఉంటాము. ముక్కోటి దేవతలు కొలువై ఉంటారనమాట. అంటే ఆవు యొక్క ప్రతి అవయవంలో కూడా ఒక్కొక్క దేవత కొలువై ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి గోమాతను తాకినా, గోమాతకు పూజ చేసినా కూడా మనకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. చక్కగా మీకు దగ్గరలో గోశాల ఏదన్నా ఉంటే అక్కడకు వెళ్ళైనా, లేకపోతే ఇప్పుడు ఇళ్ళ ముందలకే ఆవులు వస్తూ ఉంటాయండి. లేదా పల్లెటూరుల్లో అయితే కొంతమంది ఇళ్ళల్లో ఆవులు ఉంటాయి. అలా వెళ్ళేసైనా సరే మీరు చక్కగా ఆవుకు ఆహారంగా అది తినిపిచ్చేసేసి రండి. అలా తినిపించడం వలన మీకున్నటువంటి దోషాలు తొలగిపోతాయి. ఆ ప్రదేశంలో మీరేదైనా అంటే ఇవన్నీ అందుబాటులో లేని వాళ్ళు ఏదైనా పండునైనా మీరు ఆహారంగా తినిపించవచ్చు. ఇలా మీరు చక్కగా ఆవుకి ఆహారంగా ఈ బియ్యపిండి ముద్దను గనక మీరు తినిపించినట్లయితే ముఖ్యంగా ఈ వినాయక చవితి రోజున మీకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకు మీద పెట్టే తినిపించాలండి, గుర్తుపెట్టుకోండి. బియ్యపిండి ముద్దను విడిగా కాదు ఆకు మీద పెట్టే తినిపించాలి. మనము పళ్ళెంలో తిన్న భోజనానికి, అలాగే అరిటాకులో విస్తరాకులో చేసినటువంటి భోజనానికి చాలా తేడా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మీ దోషాలను తీసేసుకోవటానికి మందార ఆకు మీద ఈ బియ్యపిండి ముద్దను పెట్టి తినిపించాలి. కావాలంటే ఆ ఆకును మీరు తర్వాత పడేయొచ్చు.
ఇబ్బంది లేదు. ఆకును ప్రత్యేకంగా ఆవుకు తినిపించాల్సినటువంటి పని లేదు. ఆ ముద్దను తినిపిచ్చేసి చక్కగా ఆవు తింటది. ఎందుకంటే బియ్యపు పిండిలో బెల్లం కలిపాం కాబట్టి తియ్యగా ఉంటుందనమాట. అది తిన్నప్పుడేంటంటే ఆ జీవి చాలా సంతోషపడుతుంది. అంటే ఆవు చాలా సంతోషపడుతుంది. నోటిని మనం తీపి చేసాం పండుగ రోజున. కాబట్టి ఆ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆవు యొక్క ఆశీస్సులు మనకు దక్కుతాయనమాట. ఎందుకంటే నోరు లేని జీవులకు చాలా మంచి మనస్సనేది ఉంటుంది. కళ్ళ, కపటం, కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్యలు, ద్వేషాలు ఇవన్నీ మనుషులకు ఉంటాయి కానీ నోరు లేని జీవులకు ఉండవనమాట. కాబట్టి ఆవు యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయంటే దోష నివారణ అనేది జరుగుతుందనమాట. తర్వాత ఆకును పడేసేసేయండి. ఇక అలా చేసేసి చక్కగా మీ పని మీరు చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్‌ని మాత్రం బయట కూడా కొంతమంది ఏంటంటే బయట తింటూ ఉంటారు. అలా బయట కానీ, ఇంట్లో కానీ ఈ వినాయక చవితి రోజున మీరు తినొద్దు, వండొద్దు. ఎక్కడా కూడా ఇరుగు పొరుగు వారి రూపంలో కూడా అందుకోవద్దనమాట. అంటే మన ఇంట్లో వండుకోలేదు, పక్కింట్లో తెచ్చుకుంటే ఏం కాదని చెప్పేసేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలా కూడా ఎట్టి పరిస్థితుల్లో తినొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. చక్కగా ఇలా చేసేసి ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకొని స్వామివారికి నైవేద్యాలు ప్రసాదంగా పెట్టేసి వాటిని ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేయటం వలన ఏంటంటే మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇలా మీరు ఆ బియ్యపిండి ముద్దను ఆవుకు ఆహారంగా తినిపించటం వలన మీరు ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు అసలు అనుమానించాల్సిన పని లేదు, సందేహపడాల్సిన అవసరం అంతకన్నా లేదనమాట. ఖచ్చితంగా దైవానికి ఆ కోరిక అనేది వెళుతుందనమాట. సమస్యను తీసేసి దైవం మనం అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. అప్పులు తీరిపోతాయి, బంగారం కొనుక్కుంటారు, భూములు కొనుక్కుంటారు. ఒక సొంత ఆస్తి అనేది మీకంటూ చేకూరుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి 4 దిక్కుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుందనమాట. ఎందుకంటే మనిషికి జీవితంలో కావాల్సిందేందంటే దైవానుగ్రహము. మన మీద మనకెంత నమ్మకమైతే ఉండాలో, అలాగే దైవం యొక్క తోడు కూడా మనకు ఖచ్చితంగా అవసరం అనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. గరికను కూడా తప్పకుండా పూజలో సమర్పించండి. స్నానం చేసే నీటిలో కూడా వేసుకోండి. ఇలాంటి నియమాలనేవి మీ యొక్క తలరాతనే మారుస్తాయన్నమాట. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత, సఖ్యత పెరిగి చక్కగా కుటుంబం అంతా కూడా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. మీ యొక్క పనులు కూడా సకాలంలో నెరవేరుతాయి. సకాలంలో మీకు రావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది. మీ యొక్క విద్య, ఉద్యోగం, వ్యాపారాల్లో బాగా అభివృద్ధి అనేది జరుగుతుందనమాట. అలాగే ఆ శివపార్వతుల యొక్క ఆశీస్సులు కూడా మీ మీద, మీ కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉండి మీరు సంతోషంగా ఉంటారు. అర్థమైంది కదండి. రేపు వినాయక చవితి రోజున మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేసి కామెంట్స్ దగ్గర మీరు లైక్ చేసినప్పుడు హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ కూడా మీరు పాయింట్స్ యాడ్ చేయొచ్చండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం గణేశాయ నమః అనే కామెంట్ని చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.